రైట్ మార్నింగ్ ప్రైమ్ టైమ్ లో ప్రధానంగా మొదటిగా మనం ఫోకస్ చేస్తోంది ఈడీ దర్యాప్తుకు సంబంధించి నవదీప్ అండ్ ఎఫ్ క్లబ్ ఇప్పుడు దాకా జరిగిన విచారణ అంతా ఎఫ్ క్లబ్ చుట్టూ జరిగింది. సో దానికి సంబంధించి టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇవాళ కీలక మలుపు తిరుగుతోంది కాబట్టి నవదీప్ ఏం చెప్తాడా అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. నవదీప్ ఎఫ్ క్లబ్ కి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఈడీ దర్యాప్తుకు హాజరవుతున్నారు కాబట్టి బ్యాంక్ ఖాతాలతో పాటు జీఎం ను కూడా రమ్మని చెప్పారు. సో నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఈడీ ప్రశ్నించనుంది. ఇవాళ ఇంట్రాగేషన్ లో కొత్త పేర్లు కొత్త రిలేషన్స్ అన్ని బయటకు వస్తాయన్నట్టుగా తెలుస్తోంది. 2017 లో కూడా మనం చూసాం నవదీప్ రావడం, అప్పుడు కూడా ఈ క్లబ్స్ కి సంబంధించి ఒక వివరాలు కావచ్చు, రూమర్లు కావచ్చు. అయితే అప్పట్లో నవదీప్ ఈ క్లబ్ ఇంకొకరికి ఇచ్చేశారని కూడా తెలుస్తోంది. బట్ ఆ టైంలోనే ఏం జరిగింది అనేది మరొకసారి కూపీ లాగుతున్నారు కాబట్టి ఈ రోజు నవదీప్ చెప్పే వివరాలు బట్టి చాలా విషయాలు బయటకు రాబోతున్నాయి. సో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎఫ్ క్లబ్ ప్రస్తుతం కీలకంగా మారింది. ఎఫ్ క్లబ్ పార్టీలపైన ఈడీ మెయిన్ గా ఫోకస్ పెట్టింది. ఎఫ్ క్లబ్ కేంద్రంగానే డ్రగ్స్ సరఫరా జరిగిందన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఈడీ దగ్గర ఆధారాలతో పాటు ఉంది. సో ఎఫ్ క్లబ్ అడ్డాగా జరిగిన ఆర్థిక లావాదేవీలపైన నవదీప్ ను ఈడీ ప్రశ్నించబోతోంది. ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఏం చెప్తారు, ఎఫ్ క్లబ్ లో డ్రగ్ పార్టీలు ఏమైనా జరిగాయా, సినీ ప్రముఖుల్లో చాలా మంది ఎఫ్ క్లబ్ కి వచ్చేవారు కాబట్టి డ్రగ్స్ కేంద్రంగానే వారంతా అక్కడికి చేరుకునేవారా, వారందరూ అక్కడ గుమిగూడడం లేకపోతే గెట్ టుగెదర్ లాంటివి పెట్టుకోవడం, కెల్విన్ తో సంబంధాలు ఇవన్నీ కూడా ఎఫ్ క్లబ్ కేంద్రంగా జరిగాయి. సో కెల్విన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారా, ఒకవేళ ఎవరైనా సరఫరా చేయడానికి వీళ్ళ సహాయం ఏమైనా తీసుకున్నారా, కెల్విన్ ఫ్రెండ్ జీషాన్ అలీతో కూడా సంబంధం ఉందా, జీషాన్ అలీ నవదీప్ తో ఏమైనా డైరెక్ట్ గా ఏమైనా మాట్లాడిన ఆధారాలు ఉన్నాయా? సో వీటన్నిటికీ సంబంధించి ఈ రోజైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నారు నవదీప్. ఇక జీఎం కూడా బ్యాంక్ ఖాతాలతో పాటు రమ్మన్నారు కాబట్టి ఎఫ్ క్లబ్ కి ఎవరెవరు వచ్చేవారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకునేవారు, కేవలం డ్రగ్ పార్టీల కేంద్రంగానే ఎఫ్ క్లబ్లు ఇవన్నీ జరిగాయా? సో ఒకసారి మీకు చూపిస్తున్నాం. సో కాసేపట్లో నవదీప్ చేరుకోబోతున్నారు కాబట్టి ఎఫ్ క్లబ్ కి ఎవరెవరు వచ్చేవారు మీ క్వశ్చన్స్ వైజ్ చూపిస్తున్నాం. బికాస్ జనరల్ గా ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలు ఇవే. కెల్విన్ తో ఏంటి పరిచయం, ఎలా పరిచయం, ఎప్పుడు మొదలైంది, కెల్విన్ నుంచి డ్రగ్స్ మీరు కొనుగోలు చేసేవారని సూటిగా అడగబోతున్నారు. బికాస్ పిఎంఎల్ఏ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా డ్రగ్స్ కేంద్రంగా నడిచాయి కాబట్టి అప్పుడు జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారానికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేయబోతున్నారు ఈడీ. డ్రగ్స్ ఎవరెవరు తీసుకునేవారు, డ్రగ్ పార్టీలను స్పాన్సర్ చేసింది ఎవరు, ఎఫ్ క్లబ్ కేంద్రంగానే జరిగింది కాబట్టి స్పాన్సర్షిప్ లో ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా, కెల్విన్ కి ఎప్పుడైనా మనీ ట్రాన్స్ఫర్ చేశారు, ఇదే మెయిన్ క్వశ్చన్. ఒకవేళ మనీ ట్రాన్స్ఫర్ కనుక జరిగి ఉంటే ఏ రూపంలో జరిగేది, బికాస్ అనాథరైజ్డ్ బ్యాంక్ గా మనం చెప్పుకుంటాం కాబట్టి హవాలా ఈ కేంద్రంగానే జరిగిందా, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, సో కెల్విన్ జీషాన్ తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, సెలబ్రిటీలు ఎవరైతే ఇప్పుడు దాకా విచారిస్తూ వచ్చారో వారికి డైరెక్ట్ గా జీషాన్ తో కెల్విన్ తో సంబంధాలు ఏర్పడడానికి మధ్యవర్తులుగా ఎవరెవరు ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ రోజు నవదీప్ నవదీప్ చెప్పబోయే సమాధానాలే చాలా కీలకంగా మారబోతున్నాయి. సో ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక ఎత్తైతే ఈ రోజు జరగబోయే విచారణ మాత్రం చాలా కీలకమనే తెలుస్తోంది. సో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎఫ్ క్లబ్ మీకు చూపిస్తున్నాం. ఇదే ఎఫ్ క్లబ్ ఇప్పుడు దాకా ఇది మనకి ఇప్పుడు మూతపడినట్టుగా కనిపిస్తోంది కానీ 2017 లో మాత్రం చాలా కీలకంగా మారింది. సెలబ్రిటీస్ కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అందరూ ఎఫ్ క్లబ్ వైపుగానే వచ్చేవారు. సో ఆ ఎఫ్ క్లబ్ కేంద్రంగా ఇంకొక కోణం. సో నవదీప్ విచారణ అంతా ఒక కోణంగా మనం భావిస్తే ఎఫ్ క్లబ్ చుట్టూ జరిగే విచారణ మాత్రం ఒక కేంద్రంగా భావించాలి. సో ప్రస్తుతం ఎఫ్ క్లబ్ వైపుగా డ్రగ్ పార్టీల నిర్వహణలో నవదీప్ కీ రోల్ అనేది తెలుస్తోంది కాబట్టి ఎలా వ్యవహరించేవారు, ఎలా నిర్వహించేవారు, ఎవరి సహాయం తీసుకునేవారు, కెల్విన్ తో కలిసి నవదీప్ ఏమైనా డ్రగ్ పార్టీలు ఏమైనా అరేంజ్ చేశారా, సో నవదీప్ కొత్త పేర్లు ఏమైనా బయట పెడతారా, ఇప్పుడు దాకా ఉన్న వివరాలు కాకుండా ఇప్పుడు దాకా ఉన్న వ్యక్తుల పేర్లు కాకుండా ఇంకా ఎవరెవరు రాబోతున్నారు. ఇప్పటికే మనకి వహీద్ కావచ్చు, కెల్విన్ జిషాన్ తో పాటు మరో ముగ్గురు పేర్లు కూడా బయటకు వచ్చారు. రవితేజ విషయంలోకి వచ్చేటప్పుడు కూడా డ్రైవర్ శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. బికాస్ డ్రైవర్ శ్రీనివాస్ ద్వారా ఏమైనా డ్రగ్స్ తెప్పించుకునేవారా అన్న కోణంలో కూడా అప్పుడు ప్రశ్నించారు. సో దీనికి సంబంధించి నవదీప్ ఈ రోజు ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు కాబట్టి విచారణ ఎలా ఉంటుందనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రంజిత్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, నవదీప్ ఏ సమయానికల్లా చేరుకోవచ్చు? రైట్, ఈరోజు ఈడీ అధికారులు కూడా నవదీప్కి సంబంధించిన విచారణ కీలకంగా భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నవదీప్ తన ఇంటి నుండి బయట మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయానికి నవదీప్ చేరుకుని ఉన్నారు. ప్రధానంగా ఈ డ్రగ్స్ కేసులో నవదీప్కి సెంట్రిక్గానే మొత్తం డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం జరిగింది కాబట్టి నవదీప్కి సంబంధించిన స్టేట్మెంట్ని ఈడీ అధికారులు కీలకంగా భావిస్తున్నారు. నవంబర్ 2016లో జరిగినటువంటి పార్టీలో ఏదైతే నవదీప్ ద్వారానే కూడా కెల్విన్ అలాగే జీషాన్ వీరంతా కూడా ఒక పరిచయం ఏర్పడి వారి ద్వారానే కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా అనేది కూడా ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. సో ఇప్పుడు సిట్ అధికారులు ఇప్పటికే దాదాపు 11 గంటల పాటు నవదీప్ను విచారించినటువంటి క్రమంలో మొత్తం నవదీప్ సెంట్రిక్గానే ఈ పరిచయాలు జరిగాయి.
కెల్విన్ కావచ్చు, అలాగే జీషాన్ అలీ కావచ్చు, నవదీప్కి చెందినటువంటి ఎఫ్ క్లబ్కి సంబంధించిన ద్వారానే ఈ మొత్తం డ్రగ్స్ సరఫరా జరిగాయి. ఈ డ్రగ్స్ సరఫరా జరిగినందుకు గాను వారి మేనేజర్లు కావచ్చు, అలాగే వారికి సంబంధించిన వ్యక్తిగత అకౌంట్లో నుండి ఈ డబ్బులు బదిలీ అయినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు నవదీప్తో పాటు నవదీప్కి సంబంధించిన ఏదైతే ఎఫ్ క్లబ్ మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్ని కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఎఫ్ క్లబ్కి సంబంధించిన మేనేజర్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు నవదీప్కి సంబంధించిన విచారణ మాత్రం అత్యంత కీలకం కాబోతుంది. 1-to-1గా ఈడీ అధికారులు విచారించబోతున్నారు. కెల్విన్తో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, కెల్విన్ ద్వారా ఎంతమంది సెలబ్రిటీలకు నవదీప్ ఈ ప్రముఖులందరినీ పరిచయం చేశాడు, పరిచయం చేయడమే కాదు ఎంతమందికి ఈ డ్రగ్స్కి సంబంధించిన వాటి విషయంలో ఇన్వాల్వ్ చేశారన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు రాబట్టబోతున్నారు. దీంతోపాటు 2016లో ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలించున్నారు. దీంతోపాటు ఆయన జీఎంకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా పరిశీలించున్నారు. మొత్తంగా కూడా జీఎం అకౌంట్ ద్వారానే ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నటువంటి ఆధారాలు ఈడీ అధికారుల వద్ద ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ముందుంచి నవదీప్ వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. కొన్ని డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన అంశాలపై కూడా నవదీప్ వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. నవదీప్తో పాటు నవదీప్కి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఈరోజు ఆయన వెంట విచారణకు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే 2016లో జరిగిన లావాదేవీలు కాబట్టి సో వాటికి సంబంధించిన వాటి విషయంలో డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా నవదీప్ వద్ద నుంచి రాబట్టబోతున్నారు. దీంతోపాటు కెల్విన్ జీషాన్ అలీ ద్వారా కూడా దీనికి సంబంధించి చాలామంది ప్రముఖులకు పరిచయం చేశారు. వారి అకౌంట్లకు డబ్బులు బదిలీ అయ్యేటువంటి క్రమంలో ఎఫ్ క్లబ్ మేనేజర్కి సంబంధించిన పాత్ర చాలా కీలకంగా ఉందనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కెల్విన్ను జీషాన్ను 2 సార్లు ఈడీ అధికారులు విచారించేటువంటి క్రమంలో ఈ మొత్తం ఎఫ్ క్లబ్ మేనేజర్ సెంట్రిక్గానే కొంత వివరాలను ఈడీ అధికారులు రాబట్టారు. కాబట్టి ఎఫ్ క్లబ్ మేనేజర్కి ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈ మొత్తం లావాదేవీలు జరిగాయన్నటువంటి విషయాలపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. సో ఇదే క్రమంలో నవదీప్ను ఈరోజు మొదట 1-to-1 విచారించబోతున్నారు. ఆ తర్వాత ముగ్గురిని కలిపి నవదీప్తో పాటు ఈరోజు కెల్విన్ని కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎఫ్ క్లబ్ జీఎంతో పాటు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. కాబట్టి వారంతా కూడా ప్రస్తుతం ఇంకా దీనికి సంబంధించి బెయిల్పై బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు లావాదేవీలు జరిగేటువంటి సమయంలో వారికి సంబంధించిన మూలాలపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. ఒకవేళ విచారణకు వారు అవసరం ఉంటే కనుక ఈడీ అధికారులు వారిని కూడా ఇక్కడికి రప్పించి వారికి సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 7 సినీ ప్రముఖులను విచారించేటువంటి క్రమంలో ఈ 7 సినీ ప్రముఖులంతా కూడా ఎఫ్ క్లబ్ కేంద్రంగా జరిగినటువంటి పార్టీపైనే ఈడీ అధికారులు ప్రధానంగా వివరాలు రాబట్టారు. వారు జరిగినటువంటి లావాదేవీలు కూడా అక్కడ కెల్విన్ కావచ్చు, జీషాన్ అలీ, ఎఫ్ క్లబ్ మేనేజర్ ఈ ముగ్గురు వ్యక్తుల అకౌంట్లకే డబ్బులు బదిలైనట్టుగా కూడా ఇప్పటివరకు 7 సినీ ప్రముఖులను విచారించేటువంటి క్రమంలో వారి వద్ద నుంచి వివరాలు రాబట్టారు. సో ఇప్పుడు నవదీప్కి సంబంధించిన పబ్, నవదీప్ ఆ పబ్ పెట్టాడు. 2016లో ఎప్పుడైతే నవదీప్ ఆ పబ్ పెట్టాడో ఆ పబ్ పెట్టిన తర్వాత వీరందరినీ అక్కడికి రప్పించడం, ప్రముఖులకు పరిచయం చేయడం, ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేయడం, వాటికి గాను వీరికి సంబంధించిన పిఏలకు సంబంధించిన అకౌంట్ల నుండి ఈ డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నటువంటి అకౌంట్లకు డబ్బులు బదిలీ కావడం, వీటన్నిటికీ సంబంధించిన విషయాలపై కూడా కొన్ని ఈడీ అధికారుల వద్ద ఆధారాలు కాబట్టి వాటన్నిటిని ముందు నుంచి ఈడీ అధికారులు వివరాలు రాబట్టబోతున్నారు. దీంతోపాటు అత్యంత కీలకం 2016లో ఎఫ్ క్లబ్ మూతపడిన తర్వాత నవదీప్ బీట్స్ పర్ మినిట్ అన్నటువంటి పబ్ని కొనుగోలు చేశాడు. అది నానక్రమ్గూడలో ఉన్నటువంటి పబ్ని కొనుగోలు చేశాడు. అక్కడ పబ్ని కొనుగోలు చేసిన తర్వాత 2017-18లో కూడా ఏదైతే నవదీప్కి సంబంధించిన జీఎం కావచ్చు, ఇంకా ఎవరైతే డ్రగ్ పెడ్లర్గా ఉన్నారో వారు కూడా ఆ పబ్లో కొంత యాక్టివ్ రోల్ ప్లే చేశారనేది కూడా ఈడీ అధికారులు గుర్తించారు. సో అక్కడ జరిగినటువంటి యాక్టివిటీ పైన కూడా ఈడీ అధికారులు ఈరోజు వివరాలు రాబట్టబోతున్నారు. సో మొత్తంగా ఈడీ అధికారులు ఈరోజు నవదీప్కి సంబంధించిన విచారణ కీలకంగా భావిస్తున్నారు. గతంలో నవదీప్కి సంబంధించిన సిట్ విచారణ చూసినప్పుడు 11 గంటల పాటు సుదీర్ఘంగా నవదీప్ను విచారించాడు. ఈ రోజు కూడా నవదీప్కి సంబంధించిన విచారణను సుదీర్ఘంగా ఈడీ అధికారులు ఆయనను విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఈరోజు నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ జీఎంతో పాటు అలాగే ఏదైతే డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నటువంటి కెల్విన్ జీషాన్ అలీకి సంబంధించిన పాత్ర పైన కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. ప్రధానంగా 2016 నవంబర్లో జరిగిన పార్టీలో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఆ పార్టీకి వచ్చేటువంటి క్రమంలో ఎవరెవరికి డ్రగ్ పెడ్లర్లను పరిచయం చేశారు, ఆ పరిచయం అయిన తర్వాత జరిగిన లావాదేవీలు ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన విషయంలో ఈడీ అధికారులు ఈరోజు వివరాలు రాబట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్ వివరాలు అందించినందుకు. సో కాసేపట్లోనే నవదీప్ ఇక్కడికి విచారణకు హాజరు కాబోతున్నారు. అసలు డ్రైవర్ శ్రీనివాస్ ద్వారా కెల్విన్ వ్యవహారాంతా బయటకు వచ్చింది. కెల్విన్ అప్రూవర్గా మారడం ద్వారా పూర్తిగా అసలు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి విచారణ చేస్తున్నారు. ఇంతకు ముందు జరిగింది డ్రగ్స్ చుట్టూ అయితే ఇప్పుడు ఫెమా అండ్ పిఎంఎల్ఏ, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, వీటి ఉల్లంఘనల చుట్టూ జరుగుతోంది. కాబట్టి ఈరోజు ఒకవేళ నవదీప్ చెప్పే వివరాలు బట్టి ఈ కేసు మరొక టర్న్ తీసుకోబోతోంది.